మెజార్టీ సీట్లలో గెలిపే లక్ష్యంగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది బీఆర్ఎస్. కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. గత ప్రభుత్వంలో అమలైన స్కీమ్స్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. లోక్సభకు బీఆర్ఎస్ ఎంపీలను పంపిస్తే రాష్ట్రం హక్కులపై కొట్లాడతారనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఒకరిద్దరు దొంగలు లంగల ఫోన్లను ట్యాప్ చేసి ఉండొచ్చేమోనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజ్గిరి పార్లమెంటు స్థాయి సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. అంతర్జాతీయ కుంభకోణం చేసినట్లు కాంగ్రెస్ హడావిడి చేస్తుందన్నారు. ప్రజల మైండ్ డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ నాయకులు డ్రామాలాడుతున్నారని విమర్శించారు కేటీఆర్. అంతకుముందు చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమై దిశానిర్దేశం చేశారు. వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేసి ఉండొచ్చు దొంగలై లంగలి. ఎందుకంటే పోలీసుల పని అది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. పాలకుల నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట నియోజకవర్గంలోని రావిచెరువు గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ఎడారిలా మారిందని విమర్శించారు. మంత్రులకు దమ్ముంటే రైతుల వద్దకు వెళ్లి ఎండిన పంట పొలాల వివరాలను సేకరించాలన్నారు జగదీష్ రెడ్డి. మీరు నీళ్ళు ఇస్తాము పెట్టుకోండి అని చెప్పిన మాట వల్ల రైతులు మిమ్మల్ని నమ్మి పెట్టుబడి పెట్టి తీసుకొచ్చి ఇవాళ ఆ పెట్టుబడికి బాధ్యులు మీరే. రైతుకు జరిగిన ప్రతి నష్టానికి, ఎండిపోయిన ప్రతి గింజకు బాధ్యత ప్రభుత్వానిదే తప్ప రైతులతో ప్రకృతితో కాదు. అందుకని ప్రభుత్వం మేల్కోవాలి. అక్కర్లేని విషయాల మీద గంట పత్రికా సమావేశాలు పెట్టి ఎగిరే మంత్రులు ఏమైనా ఇప్పుడు ఎందుకు దాచుకున్నారో, ఎక్కడ దాచుకున్నారో చెప్పాలి, ప్రజలు అడుగుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పాలన ఎలా చేశామో ఇప్పుడున్న కాంగ్రెస్ ఎలా చేస్తుందో ప్రజలకు కార్యకర్తలు వివరించాలన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రంలో కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. బీఆర్ఎస్ నాయకులను ఎందుకు ఓడగొట్టామనే బాధ గ్రామాల్లో స్టార్ట్ అయిందన్నారు తలసాని శ్రీనివాస్. కానీ ఈ రోజు ప్రభుత్వం పోయిన తర్వాత వాస్తవం ఏంది అనేది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి, ప్రజలందరికీ ఈ రోజు అర్థమవుతుంది. కేసీఆర్ గారి ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం ఎట్లుంటుందో ఈ రోజు కండ్ల ముంగట కనిపిస్తుంది. అందుకే గ్రామాలలో ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. మన్ను మోసుడు, దుమ్ము మోసుడు, ఎందుకు ఓడగొట్టుకుంటున్నాం అనేటువంటి బాధ ఈ రోజు గ్రామాలలో స్టార్ట్ అయింది. 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ అభివృద్ధి చేయలేదని విమర్శించారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ బీజేపీలకు లేదన్నారు. వాళ్లకు క్యాడర్ లేదు, లీడర్లు లేరని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయలేదని విమర్శించారు మల్లారెడ్డి. వాళ్ళకు ఓటు అడిగే హక్కు కూడా లేదు, వాళ్ళకు క్యాడర్ లేదు, లీడర్ లేరు, కార్యకర్తలు లేరు. ఇక్కడ కూడా ఏమి లేదు. ఉత్తగానే ధమ్కి చేస్తున్నారు. మేము వస్తాం. ఎందుకు వస్తారు? ఎట్లొస్తారు? ఎవడేస్తాడు మీకు ఓట్లు? ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఓటు అడుగుతావు? నీకెందుకు వెయ్యాలి ఓటు? ప్రజలను మోసం చేసినందుకు ఓటేస్తారు. రైతు బంధును ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవి ప్రసాద్. రాష్ట్రంలోని 170 మండలాల్లో కరువు ఉందన్నారు. దాదాపు 20 లక్షల ఎకరాల పంట ఎండిపోయిందన్నారు. ఈ విషయాన్ని తాము చెబితే ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందన్నారు దేవి ప్రసాద్. ఇప్పుడు ఎండిపోయినటువంటి వాటి మీద హరీష్ రావు మాట్లాడితే మీరు ఎగురుతున్నారు కదా. మరి ఆ 5 ఏళ్లలో ఎన్నడైనా పాలమూరులో 1 ఎకరమైనా ఎండిపోయిందా? అంటే ఆనాటి పరిపాలనలో ఎన్నడూ కూడా 1 ఎకరానికి కూడా ఎండకుండా నీళ్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లాగే రైతుల సంక్షేమాన్ని చూసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇచ్చిన హామీలలో అనేక హామీలు అమలు చేసేటువంటి ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా సమావేశాలు నిర్వహిస్తోంది బీఆర్ఎస్. కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేస్తోంది బీఆర్ఎస్ నాయకత్వం.